ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్తా మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 7వ తేదీ నుండి జూలై నెల 13వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, కర్కాటక రాశిలో చంద్ర బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో వక్రస్థితి కలిగిన శని భగవానుడు, అలాగే మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలో కేతుగ్రహం, 6వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 7వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో కుజగ్రహం, 9వ స్థానంలో గురుగ్రహం, 10వ స్థానంలో సూర్యగ్రహం, 11వ స్థానంలో చంద్ర బుధ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. మధ్యస్థంగా ఉంటుంది. అలాగే రాశ్యాధిపతి ఏకాదశిలో ఉండడం అనుకూలమైన స్థితిలాగానే ఉన్నప్పటికీ శత్రుక్షేత్రం శత్రుగ్రహం కలయిక ఇదంతా కొంత మధ్యస్థంగా మారే అవకాశం ఉంటుంది. అయితే చంద్రుడితో బుధుడు శుక్రుడు కలిసి ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి ఆలోచన చేస్తే ఈ వారం కొత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దగా అవకాశం ఉండదు. ఆలోచన తీరంతా కూడా స్తబ్దుగా ఉంటుంది. మధ్యస్థమైన నిర్ణయాలే ఉంటాయి. ఆలోచన సరణి దానికి తగినట్టుగా అమలు చేసే విధానం అంతా కూడా సాదాసీదాగానే నడిచిపోతూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండానే పనులు జరిగిపోతూ ఉంటాయి. అంటే ఆలోచన ప్రత్యేకంగా ఈ విధంగా ఆలోచన చేయాలి అనేది ఏమీ ఉండదు. ఎలాగా వీలైతే దానికి అనుకూలంగా నడుచుకుంటూ వెళుతుంటారు. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అది కొంత మధ్యలో డిస్టర్బెన్స్ లాగా అనిపించినప్పటికీ సాధారణంగా ఆర్థిక పరమైన విధానం నడిపిస్తారు. రావాల్సిన సొమ్ము, మనం ఖర్చు చేయవలసిన సొమ్ము అంతా కూడా సకాలంలో అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళుతుంటారు. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా కొంత సాధారణ స్థితి ఉంటుంది. అలాగే రాశ్యాధిపతి ద్వితీయాధిపతి మీద కుజ దృష్టి ఉండడం, అష్టమ కుజ దృష్టి, అది అంత అనుకూలం కాదు. కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ నడిపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గురు గ్రహం యొక్క దృష్టి మాత్రమే ఈ రాశికి అనుకూలంగా ఉంది. మిగిలిన వ్యవహారాలన్నీ కూడా అంత అనుకూలంగా లేదు. సాధారణ స్థితే ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఆ సమయానికి అనుకూలంగా ఆలోచన చేసుకుంటూ వెళ్ళటమే జరుగుతుంటుంది. అలాగే బంధుమిత్రుల్ని కలవడం జరుగుతుంది. అనాలోచితంగానే అన్ని రకాల విషయాలు పాల్గొనవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమీ ఉండవు. అలాగే గృహ వాహన సంబంధించిన విషయాలు కూడా అంత అనుకూలం కాదు, సాధారణంగా ఉంటాయి. అది
అనుకూలత తక్కువగానే ఉన్నది. అంతా వ్యయాధిపతి కంట్రోల్లో నడుస్తున్నాయి. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి సాధారణమైన అనుకూలత ఉంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఈ కన్యారాశి వారికి ఈ వారం ప్లస్ మైనస్లు ఏవి ప్రత్యేకంగా లేకుండా ఒక సాధారణమైన పరిస్థితిలోనే మొత్తం కూడా నడుస్తుంటుంది. ఈ వారం చివరి దాకా కొంత మధ్యస్థంగానే ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాలు ఏవైనా సకాలంలో అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. ఇవ్వవలసిన చోట ఇవ్వడం, తీసుకోవాల్సిన చోట తీసుకోవడం అన్నీ సాధారణంగానే ఉంటుంటాయి. పెద్దగా చెప్పుకోదగినటువంటి మార్పులు, చేర్పులు, ప్రత్యేకతలు ఏమీ కనబడట్లేదు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఉంది. ఏ విషయంలో కూడా ఇది ప్రత్యేకంగా ఉందని చెప్పుకోవడానికి కుదరటం లేదు. ఆర్థిక పరమైన విషయాలు మామూలుగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయాసము మొదలైన విషయాలు, చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అష్టమ కుజ సంబంధంగా చెప్పబడుతుంది. అలాగే ఈ రాశికి ప్రతి దాంట్లో కూడా ఉన్న చిన్న చిన్న సమస్యలు, వాటిని పరిష్కారం చేసుకోవడానికి గురువు గారి దృష్టి ఒకటి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎటువంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేసుకునే అవకాశం అయితే బాగా ఉంది. అందుకని ఆర్థిక పరమైన విషయాలు కానీ, కుటుంబ సంబంధించిన విషయాలు కానీ, మరి ఆరోగ్యపరమైన విషయాలు కానీ ఏది కూడా పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే ఈ వారం గడిచిపోతూ ఉంటుంది. అన్ని పనులకి సాధారణంగా ప్రధానమైనటువంటి లక్షణాలు చూసుకుంటూ వెళ్ళడమే ఈ వారం చేయవలసిన పని. పెద్దగా ప్రత్యేకమైనటువంటి విషయాల్లో ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసి దాన్ని ఇబ్బంది పడవలసిన పని అయితే ఉండదు. తగినట్లుగా నడుచుకుంటూ సమయానికి తగిన ఆలోచనలు, వాటిని ఉపయోగించుకునే విధానం అంతా కూడా బాగానే సరిపోతుంది. అయితే వాక్స్థానానికి కుజ దృష్టి ఉంది. వాక్స్థానంలో ఎక్కువ పరిస్థితిగా మాట్లాడడం, ఎక్కువగా ఆలోచన చేయడం అనేది చేయకుండా ఉంటే ఈ వారం ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకుండా సాధారణంగా నడిపిస్తే అదే గొప్పగా ఉంటుంది. పెద్దగా కొత్త ప్రయత్నాలు ఏమీ చేయక్కర్లేదు, కొత్త మాటలు ఏమీ మాట్లాడక్కర్లేదు. అన్ని రకాల విషయాల్లో కూడా సాధారణమైన స్థితి ఉంది. కొత్తగా ప్రయత్నం చేసినప్పటికీ అది ఉపయోగపడదు. కాబట్టి ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడాల్సిన పని తక్కువగా పెట్టుకోండి. ఆలోచన చేయాల్సిన పని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఆ సమయానికి అనుకూలంగా నడుచుకుంటూ వెళ్ళడం అనేది మంచి మాట. ఖర్చులు సాధారణంగా పెరిగే ఉంటాయి. వ్యయాధిపతి అయినటువంటి సూర్యుడు దశమ భాగంలో ఉన్నాడు. ఆర్థికపరమైన ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటుంటాయి. కుటుంబ సంబంధించిన విషయాలకే ఎక్కువగా ఖర్చులు చేయవలసి వస్తుంది. పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే కాదు. మానసికంగా కూడా కొంత చికాకు, చింత ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి స్తబ్దుగా ఎటువంటి ఎక్కువ తక్కువ లేకుండా నడిపించుకోవడం జరుగుతుందని తెలుస్తుంది. ఇంకా కొంత అనుకూలమైన స్థితిగతులని చూడడం కోసం ఈశ్వరుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే ఈ కన్యారాశి వారికి శుభ లక్షణాలు కొంత వారం చివరిలో పెరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.